నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సింహపురి రైల్వే స్టేషన్ అయితే సరికొత్త హంగులతో ముస్తాబు చేయబోతున్నారు. త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఏ సౌకర్యాలు ఏ విధంగా ఈ అభివృద్ధి చేశారనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని సరికొత్త హంగులతో ఈ నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించిన ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో మరో 3 నెలల్లో ఈ స్టేషన్ రూపురేఖలు అనేవి పూర్తిగా మారిపోనున్నాయి. 50 సంవత్సరాల నాటి గదులు ముందు భాగం పూర్తిగా మారిపోయి ప్యాలెస్ని తలపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్లో ఇక నుంచి ప్రయాణికులకు చక్కటి వాతావరణం ఏర్పాటు కానుంది. త్వరలో ఆవరణ మొత్తం పచ్చదనంతో ప్రత్యేక ఆకరణతో ప్రయాణికులు కనువిందు చేయనుంది. ప్రయాణికులకు రాష్ట్రంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరుకు 100 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇప్పటికే 75% పనులు పూర్తయ్యాయి. పచ్చదనం, గోడలకు అందమైనటువంటి బొమ్మలు, 4 ప్లాంట్లతో మొక్కలను ఏర్పాటు చేశారు. త్వరలో గ్రీన్ రైల్వే స్టేషన్గా మారనుంది ఈ సింహపురి నెల్లూరు రైల్వే స్టేషను. వర్షపు నీటిని ఒడిసిపట్టి ప్రయాణికులకు శుద్ధి చేసినటువంటి నీటిని అందించే విధంగా అధునాతన ప్లాంట్ నిర్మాణం అయితే చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో కాంతి వెలుగుల్లో రైల్వే స్టేషన్ అయితే కనిపించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్లో చాలా వసతులు మెరుగయ్యాయి. సరికొత్త టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్, అట్లనే ప్లాంట్లు, ఈ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దవారికి వీల్ చైర్స్, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పనులు పూర్తయితే నెల్లూరు రైల్వే స్టేషన్కి ఒక లుక్ వస్తుందని చెప్పొచ్చు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అయితే ప్రయాణికులైతే కోరుతున్నారు. అట్లానే సరికొత్త టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫామ్కి వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ టన్నల్స్ను అద్భుతంగా నిర్మించారు. అమృత భారత్ స్టేషన్ స్కీమ్ల నిర్మాణంలో ఈ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ప్యాలెస్ను తలపించేలా రైల్వే స్టేషన్ ముఖద్వారం మొదటి అంతస్తులో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. 3 నెలల్లో స్టేషన్ రూపురేఖలు అనేవి మారిపోనున్నాయి. ఇక్కడ 130కి పైగా రైళ్ళు అయితే నిలుస్తాయి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. మరోవైపు ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు మహాత్మా గాంధీ ఇక్కడికి వచ్చారనేటువంటిది చరిత్ర చెప్తుంది. అప్పటి జ్ఞాపకాలను కూడా ప్రస్తుత రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయనున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క నెల్లూరు రైల్వే స్టేషను అభివృద్ధి గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.